అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. భారతదేశ ప్రధాన పంటల్లో ఒకటి వరి పంట. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత కల్పించడానికి మంచి దిగుబడినిచ్చే రకాలను, చీడపీడలను తట్టుకునే రకాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే రకాలను రూపొందించడానికి మన శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో రూపొందుతున్న నూతన వరి వంగడాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఆ జిల్లా పేరే వరి పంట నుంచి వచ్చింది. నెల్లు అంటే వడ్లు అని అర్థం. వడ్లకు అంటే వరి పంటకు నిలయమైన జిల్లా కాబట్టే నెల్లూరు జిల్లాకు ఆ పేరు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల వరి రైతుల కోసం నెల్లూరు జిల్లా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నెల్లూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నెల్లూరు సుగంధ పేరుతో కొత్త రకం వంగడాన్ని తాజాగా అభివృద్ధి చేశారు. సువాసన గల ఈ రకం ఇప్పుడు చిరుసంచుల దశలో ప్రయోగాత్మకంగా పలు ప్రాంతాల్లో సాగవుతోంది. చిరుసంచుల దశల్లో కూడా రెండో దశను దాటి మూడో దశలో ఇది ప్రస్తుతం సాగవుతూ రైతుల అభిమానం పొందుతోందని శాస్త్రవేత్త డాక్టర్ సూర్యనారాయణ చెబుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న రకము ఎన్ఎల్ఆర్ 4054. ఇది ఒక ప్రత్యేకమైన రకం. ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద పనిచేస్తున్న వరి పరిశోధనా స్థానాల్లో మొట్టమొదటగా నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి ఈ ఆరోమాటిక్ వరి రకం 4054 అనే రకాన్ని రూపొందించి అభివృద్ధి చేయటం జరిగింది. ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే కాలపరిమితి 120-125 రోజులకు వస్తుంది. తర్వాత ఈ రకాన్ని పూర్తిగా పడిపోదు. ఈ రకాన్ని స్వర్ణ MTU 7029 స్వర్ణ అనే రకంతో RNR 1394 అనే రకం రాజేంద్ర నగర్ నుంచి డెవలప్ చేసిన రకంతో సంకరపరిచి రూపొందించిన రకం. ఈ యొక్క రకం ఈ అరోమా సెంటెడ్ అంటే సువాసన అనేది ఈ రాజేంద్ర నగర్ రకం నుంచి అది RNR 1394 నుంచి సంకరపరిచి రూపొందించిన రకం. ఇది మొట్టమొదటగా ఈ సువాసన గల రకం మన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మనం రూపొందించడం జరిగింది. ఈ రకం ప్రస్తుతం 2వ సంవత్సరం సిరిసంచుల ప్రదర్శనలో ఉంది. 3 సంవత్సరాలు సిరిసంచుల ప్రదర్శనలో ఉండి రైతుల్లో మంచి రైతుల దగ్గర నుంచి కూడా ఈ రకం గురించి మంచి అభిప్రాయం, బాగుందనే అభిప్రాయం ఇప్పుడు మాకు వస్తుంది. మన ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కొంతమంది రైతులు ఈ తెలంగాణ ప్రాంతాల్లో కూడా కొంతమంది రైతులు తీసుకెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ఈ రకాన్ని సాగు చేసి సత్ఫలితాలు వస్తున్నట్టు మాకు రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. తర్వాత 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దీన్ని ఒక పేరు పెట్టి అధికారికంగా కూడా విడుదల చేయటం జరుగుతుంది. నెల్లూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రూపొందుతున్న రకాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా డిమాండ్ అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిరంతరం తాము కొత్త రకాలను రూపొందించడానికి కృషి చేస్తున్నామని శాస్త్రవేత్త సూర్యనారాయణ చెబుతున్నారు. విత్తనోత్పత్తి కూడా భారీ స్థాయిలో చేస్తున్నామని, తమిళనాడు రైతులు, అధికారులు కూడా ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. నెల్లూరు మసూరి, భరణి రకాలతో పాటు నూతనంగా కొన్ని బీపీటీ వెరైటీలను అభివృద్ధి చేశామని ఆయన చెబుతున్నారు. దీంతో పాటు ఈ మధ్య గత 2-3 సంవత్సరాల నుంచి ఈ విత్తనోత్పత్తి కూడా మేము భారీ స్థాయిలో విత్తనోత్పత్తి చేసి నెల్లూరు రకాలు మనం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్న తమిళనాడు రాష్ట్రానికి కూడా రైతులకు కూడా మేము సరఫరా చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన ఎక్కువగా ప్రాముఖ్యత పొందిన రకం ఎన్ఎల్ఆర్ 34449 అనే రకం నెల్లూరు మషూర్ అనే పేరుతో విడుదల చేయటం జరిగింది. ఈ రకం మనకి స్వల్పకాలిక రకం, సన్నబియ్యం రకం, పూర్తిగా అగ్గి తెగులను తట్టుకొని ఎక్కువ అత్యధిక దిగుబడి ఇచ్చే రకం. ఈ రకం విత్తనమే మేము మా వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరు నుంచి మన
ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఈ తమిళనాడు రైతులకు కూడా ఎక్కువ అధిక మోతాదులో మేము సరఫరా చేయటం జరుగుతుంది. అందువలన ప్రతి సంవత్సరం ఈ పక్కనున్న తమిళనాడు నుంచి మా పరిశోధనా స్థానానికి అన్ని జిల్లాల నుంచి తమిళనాడులో నుంచి వ్యవసాయ శాఖ తర్వాత ఈ రైతులు అందరూ కూడా వచ్చి మా దగ్గర విత్తనం తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మా దగ్గర ఉన్న మినీ కిట్స్ చిరుసంచుల రూపంలో ఉన్న రకాలు కూడా ఉదాహరణకి ఈ రకం NLR 4005 ఈ రకం కూడా రైతులు తీసుకెళ్ళి తమిళనాడులో కూడా వేయటం జరిగింది. అక్కడ కూడా నెల్లూరు రకాలు ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. అక్కడ ఎక్కువ ప్రస్తుతం తమిళనాడులో సాగు చేస్తున్న రకాల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఇప్పుడు తమిళనాడులో కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న రకాల్లో ఈ నెల్లూరు మషూరి ఒకటి, తర్వాత ఈ భరణి అనే రకం, దీంతో పాటు మన బాపట్ల పరిశోధనా స్థానం నుంచి మనం విడుదల చేసిన BPT 5204 ఇవి ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్న రకాలు. ఇవి కాకుండా మనకి ప్రస్తుతం కొన్ని చిరుసంచుల దశలో కూడా కొన్ని రకాలు ఈ సెంటెడ్ వెరైటీ NLR 4005 పాటు మనకి ఏరే రకాలు కూడా మేము ప్రస్తుతం మినీ కిట్లో ఇవ్వటం జరిగింది. ఇవన్నీ దీర్ఘకాలిక రకాలు. NLR 4001 అనే రకం ఇది 140-145 రోజుల కాల పరిమితి కలిగి తర్వాత చీడపీడలను బాగా తట్టుకుని సన్నబియ్యం రకము. ప్రకృతి వైపరీత్యాలను ముఖ్యంగా తుఫాన్లను తట్టుకునే రకాలను తయారు చేయడంలో కూడా నెల్లూరు పరిశోధన సంస్థ విజయం సాధించింది. తుఫాను గాలులకు కూడా తట్టుకుని నిలబడే రకాలను ముఖ్యంగా NLR 3513 లాంటి మహా పొట్టి రకాలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నామని శాస్త్రవేత్త సూర్యనారాయణ చెబుతున్నారు. ఈ మహా పొట్టి రకం పడిపోకుండా ఉండడమే కాకుండా చీడపీడల్ని తట్టుకుంటుందని ఆయన అంటున్నారు. ప్రస్తుతం ఈ రకం మొదటి సంవత్సరం చిరుసంచుల దశలో ఉంది. ఇంకో 2-3 సార్లు పరిశీలించిన తర్వాత భారీ స్థాయిలో రైతులకు అందుబాటులోకి తెస్తామని ఆయన అంటున్నారు. మనం సార్వా పంటలో నెల్లూరుతో పాటు మన 13 జిల్లాల్లో ప్రత్యేకంగా కోస్టల్ ఏరియాల్లో మనం చూసామంటే సార్వాలో మనకి ఎక్కువగా పంట నష్టం జరుగుతుంది. ప్రధానంగా ఇందువల్ల సార్వా పంట అక్టోబర్ నవంబర్లో సార్వా పంట సాధారణంగా వస్తుంది. ఆ సమయంలో మనకి ఈ అధిక వర్షాలు తుఫాన్లు తరచుగా రావటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనకి ఈ సార్వాలో సాగు చేసే రకాలు దీర్ఘకాలిక రకం అంటే 140-145 రోజుల కాల పరిమితి కలిగి పంట దశలో కూడా పడిపోకుండా ఉన్నప్పుడే మనకి ఈ సార్వాలో వరి మనకి రైతులకి పంట నష్టం జరగకుండా చూడవచ్చు అనే ఉద్దేశంతో ఈ NLR 3513 అనే పొట్టి రకాన్ని మొట్టమొదటగా మనం ఈ సంవత్సరం మనకి ఆంధ్రప్రదేశ్లో చిరుసంచుల దశలో ప్రస్తుతం సార్వాలో ఇవ్వటం జరిగింది. ఈ రకం మహా పొట్టి రకం అంటే మనకి 60-70 సెంటీమీటర్ల కన్నా ఎత్తు ఎదగదు. తరువాత చీడపీడలను తట్టుకుంటుంది. ఇంకా గింజ నాణ్యతకు వస్తే అతి సన్నం మాత్రం కాదు. మనకి ఉన్న ఇప్పుడు స్వర్ణ కానీ తర్వాత 1061 కానీ బోండాల రకం కానీ ఇలాంటి మొలగొలుకుల రకాల టైప్లో ఉంటుంది. ఈ రకం ప్రస్తుతం ఇప్పుడు మనకి రైతుల దగ్గర దాదాపు 60 రోజుల వయసు గల పంటగా ఉన్నది. ఇప్పటికే ఈ రకాన్ని గురించి మనకి రైతుల దగ్గర నుంచి మంచి సదభిప్రాయం బాగుందని కూడా రిపోర్ట్లు వచ్చినాయి. ఈ NLR 3513 కూడా ఇది మొట్టమొదటి సంవత్సరం సిరిసంచుల దశలో ఉన్నది. తర్వాత 1-2 సంవత్సరాలు కూడా మళ్ళీ సిరిసంచుల దశలో మనం పరీక్షించిన తర్వాత ఇది తప్పనిసరిగా ఒక రైతుల దగ్గర మన్నన పొందే ఒక రకంగా మనం విడుదల చేయటం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఎడగారు కింద సాగు చేస్తున్న వరి పంట ప్రస్తుతం కోత దశకొచ్చింది. జిల్లాలో సమృద్ధిగా నీరు ఉండడంతో రెండో పంట కింద రైతులు 4 లక్షల ఎకరాలలో వరిని సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో దిగుబడి బాగా వచ్చింది. ఈ నేపథ్యంలో కోతల్లో రైతులు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్త సూర్యనారాయణ సూచిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావడం, వర్షాకాలం కావడంతో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన చెబుతున్నారు. వర్ష సూచనల ఆధారంగా కోతలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేకాకుండా అధిక ధర పొందేందుకు గాను ధాన్యం రంగు మారకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరిస్తున్నారు.
ఈ ఎడగారు సీజన్ అనేది ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలోనే ఉంటుంది. అంటే మనం ఎడగారంటే మనం ఏప్రిల్ మేలో నారు పోస్తే ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో కోతకు వచ్చే పరిస్థితుల్లో ఈ సందర్భంలో మనకి వర్షాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వాతావరణ రైతు సోదరులు ఎంబడే వరి కోతలు చేపట్టకుండా ఈ వాతావరణాన్ని కూడా గమనిస్తూ వర్షాలు లేనప్పుడే వరి కోత కొయ్యాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో ఒక్కొక్కసారి ఈ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి పంట కొయ్యటం కూడా జరిగినప్పుడు అవి మనకి ధాన్యం మొలక రాకుండా, తర్వాత ఈ ధాన్యం రంగు కూడా మారకుండా మనం కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. అదేంటంటే మనకి ఈ ధాన్యంలో మనకి ఈ పనల మీద ఉన్నప్పుడైతే 5% ఉప్పు ద్రావణం అంటే 50 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినప్పుడు ఎమ్మడే మనకి మనకి ధాన్యం మొలక రాకుండా, తర్వాత రంగు మారకుండా కూడా ఉంటుంది. కాబట్టి రైతులు వరి కోత కోసేటప్పుడు కూడా పంట పక్వానికి రావాలా, అంటే పూర్తిగా మనకి ఎన్నులో 100% గింజల వరకు బాగా తయారైనప్పుడే మనకి పంట కోయవలసిన అవసరం ఉంటుంది రైతులు. తర్వాత కొన్ని సందర్భాల్లో మనకి ఎమ్మడే పక్వానికి రానప్పుడు పంట కోసినప్పుడు ఈ పచ్చగింజలు కూడా ఉంటాయి. ఈ పచ్చగింజలు ఉన్నప్పుడు మనకి మార్కెట్లో రేటు బాగా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట పూర్తిగా మనకి పక్వానికి వచ్చినప్పుడు ధాన్యం మనకి రంగు కూడా మనకి పసుపు పచ్చ రంగుకి మారినప్పుడే మనం రైతులు పంట కోతని చేపట్టవలసి ఉంటుంది. అందమైన పరిసరాలు అక్కడెక్కడో ఉండవు. వాటిని చూడటానికి అదే పనిగా ప్రయాణం చేసి వెళ్లాల్సిన పని లేదు. వాటిని మనమే మన చుట్టుపక్కల సృష్టించుకోవాలనుకునే తత్వం ఆయనది. ఎన్ని ఆస్తులున్నా, ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడున్నా ఆహ్లాదకరమైన పరిసరాలకు మించిన ఆస్తి మరొకటి ఉండదు అనేది ఆయన తత్వం. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని ఓ అందమైన లోకంగా రూపొందించడానికి గాను ఆయన పెరటి మొక్కల పెంపకంపై ఆధారపడ్డారు. తనతో పాటు తన వారందరూ తన ఆకుపచ్చని లోకాన్ని చూసి సంతోషించాలని ఆయన తపన పడుతున్నారు. విజయనగరం పట్టణానికి కోతవేటు దూరంలో ఉన్న జొన్నవలస గ్రామ పరిసరాల్లో ఉంటుంది ఈ సుందర లోకం. దాదాపుగా 70 రకాల మొక్కలు, చెట్లతో ఆకుపచ్చని లోకాన్ని నిర్మించుకున్నారు ఈ ఇంటి యజమాని. ప్రతి మొక్కను, ప్రతి చెట్టును, ప్రతి పొదను ఎంతో అపురూపంగా చూసుకుంటూ వేటి స్థానంలో అవి పొందిగ్గా, నాజూగ్గా, కనువిందుగా పెరిగేలా వాటిని తీర్చిదిద్దుతున్నారు. పల్లె వాతావరణం నిరంతరం కళ్ల ముందు ఉండాలనే తపనతో, సకల జీవులు నివసించే జీవావరణం సమక్షంలో జీవించాలనే కోరికతో తనదైన పద్ధతిలో తోటను తీర్చిదిద్దుకుంటున్న ఈయన పేరు పోసపాటి దేవవర్మ. తెలిసిన వారు వేణుబాబు అని పిలుస్తుంటారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ ఇంటిని పవిత్రంగా చూసుకోవాలనే భావనతో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఆహ్లాదకర వాతావరణం కోసం తోటను అభివృద్ధి చేశారు. మొక్కలు, చెట్ల మధ్యన హాయిగా జీవించడం కంటే మించిన గొప్పదనమేముందనే తత్వం ఈయనది. ఎందుకంటే ఇది పూర్వం నుంచి ఇది మా గ్రాండ్ ఫాదర్స్ తలకా హౌస్. ఇది ఆయన పేరుని నేను పాడు చేయకుండా ఉండనందుకు ఆయనకి కష్టపడి కట్టిన ఈ రీవెనరేటెడ్ బిల్డింగ్ని మళ్ళీ పునర్జన్మలాగా ఇచ్చి దీన్ని నీట్గా ఒక మ్యూజియం లాగా తయారు చేసుకోవాలనే కోరిక భావంతో నేను ఈ ఇల్లుని ఒక శుభ్రమైన వాతావరణం కింద క్రియేట్ చేసుకున్నాను. ఇందులో గ్రీనరీ తోటి మొక్కలు, తర్వాత బర్డ్స్, రకరకాల ఇవన్నీ, కోళ్ళు, తర్వాత పశువులు, బ్యాంటమ్స్ లాగా కోళ్ళలో వెరైటీసు, ఇవన్నీ కూడా ఏంటంటే మా ఊరికి ఉన్న ప్రసిద్ధి ప్రకారంగా జొన్నవలస అనే గ్రామము అనేది ఒక ప్రసిద్ధి అయిన విలేజ్. ఇది పూర్వం నుంచి మా ఏఎన్ సిస్టర్స్ ప్రాపర్టీస్ ఇక్కడ మా అన్నీ ఉండడం వల్ల మా గ్రాండ్ ఫాదర్స్ అందరూ కూడా
ఒక్కొక్కడు ఒక హాబీని మెయింటైన్ చేస్తూ పూర్వం నుంచి ఇక్కడ ఉన్న విలేజ్ అందరికీ ఒక ఆదర్శమైన ఫ్యామిలీగా మేము నిలబడి ఉన్నాం అక్కడ. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రెడిషన్లో మా ఫ్యామిలీలోని మా పిల్లల జనరేషన్కి ఎంత ఏమిటి అన్నది తెలుసుకోనందుకు ఫ్రీ అంటే విలేజ్ అట్మాస్ఫియర్ లైఫ్ని ఏ రకంగా ఎంజాయ్ చేయాలి అన్నదాన్ని నేను మోడరేట్ చేసుకుంటూ న్యూ టెక్నాలజీని ఇందులో పెట్టుకుంటూ ఓల్డ్ బిల్డింగ్లో గ్రీనరీ చేసుకుంటూ, రెండవది ఫ్లవర్ గార్డెన్ డెవలప్ చేసుకుంటూ, దేనికి అది సెపరేట్గా చిన్న చిన్న ఆఫీస్ వేరేగా ఒక దగ్గర పెట్టుకొని, యానిమల్ దీని అన్నిటికీ కీపింగ్ అందరికీ ఒక దగ్గర పెట్టుకొని, నా రెసిడెన్షియల్ ఒక దగ్గర పెట్టుకొని, ఏదైనా 10 మంది వస్తే చిన్న ఫంక్షన్ లాగా ఏదైనా కూర్చోవాలనుకున్నా చేసుకోవాలనుకున్నా ఉన్న ఎన్విరాన్మెంట్ని నేను వాడుకోవడం ఎలాగా అనేది నా సొంత కాన్సెప్ట్ తోటి ఇవన్నీ ఒకటి మోడరేట్ చేసుకొని వచ్చాను దీన్ని. స్వచ్ఛమైన గాలి, కాలుష్యరహిత వాతావరణం అందని ద్రాక్షలా మారిన రోజులివి. యాంత్రిక జీవనశైలి, కాంక్రీటు భవనాల మధ్య కాలుష్యపు కోరల్లో విలవిలలాడుతున్నారు నేటి నగర పట్టణ జీవులు. దీనికంతటికీ కారణం మనం తల్లిలాంటి ప్రకృతిని విస్మరించడమే. మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఉన్నవారు తగినంత స్థలం లేకపోవడంతో ఇంటి పెరట్లో మొక్కల పెంపకం చేపట్టలేకపోతున్నారు. స్థలం ఉన్నవారు పని ఒత్తిడి కారణంగా మొక్కల పెంపకాన్ని పక్కన పెడుతున్నారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించడం ద్వారా ఒత్తిడి తగ్గించే వ్యాపకం తోట పెంపకం అనే విషయాన్ని గ్రహించిన వారు మాత్రం పూసపాటి దేవవర్మలాగా ఆనందంగా జీవిస్తున్నారు. అందుకే ఇలాగ లోపలికి ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఎప్పుడో వేసినవి. దానికి ఒక రకమైన ఎన్విరాన్మెంట్ డెవలప్ చేసుకొని, అక్కడ ఒక గ్రీనరీ డెవలప్ చేసుకొని, ఒక సిట్అవుట్ డెవలప్ చేసుకొని, ఏంటంటే ఫ్రీ ఆఫ్ దీంట్లో కూర్చున్నామంటే మెంటల్గా ఇప్పుడు ఏదో యోగా ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు అసలు. ఇటువంటి వాతావరణం ఉన్నదంటే యోగా ఇవన్నీ మనం ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి మనం కూర్చుంటే దానికంటే మించిన హెల్త్ ఇంకోటి లేదు. రెండోది నేను అక్కడికక్కడ కొన్ని బర్డ్స్ని వీటిని మన ఈ మధ్యనే కొన్ని రీవెరేషన్లోని కొంత కాస్ట్లీగా ఉంటాయని చెప్పేసి వాటిని వేరే ప్లేస్ పెట్టడం అయింది. ఎక్కడికక్కడ నేను ఏంటంటే చెట్ల కింద వాటి కింద ఈ బర్డ్స్ని వాటిని పెట్టుకొని వాటి తాలూకా అరుపులతోటి న్యాచురల్గా మీకు ఏంటంటే మన ఇంట్లో కూర్చుంటే ఏదో చెట్ల మీద పెట్టలు 10 రకాలు అరుస్తున్నట్టు మ్యూజికల్ దీనిలాగా సిస్టమ్ని ఒక రకంగా పెట్టుకొని దాంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ని నేను చాలా ఆనందిస్తూ నా జీవితాన్ని ఈ రకంగా హ్యాపీగా గడుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఉన్న దాంతో హ్యాపీగా సాటిస్ఫై అయ్యి, రెండోది ఏంటంటే ఏదో చేసేద్దాం ఏదో సాధిద్దాం అనకుండా నాకున్న ఎన్విరాన్మెంట్ నేను డెవలప్ చేసుకుంటూ నాకు వచ్చిన ఏదైతే ఉన్నదో దాంట్లో సంతోషాన్ని చూసుకుంటూ నా ఇల్లుని నేను నా పొలం నా దగ్గర ఉన్న లైఫ్ స్టాక్ని నా మనుషుల్ని నేను చూసుకుంటూ హ్యాపీగా నేను వాళ్ళ కాలం గడుపుకుంటున్నానంటే నాకంటే అదృష్టవంతుడు ఇంకోటి ఉండడం అని నేను అనుకుంటున్నాను. అతి తక్కువ ఖర్చుతో ఆనందాన్ని పొందడానికి తోట పనికి మించిన వ్యాపకం మరొకటి లేదని దేవవర్మ అంటారు. ఈయన కేంద్ర మంత్రి పూసపాటి అశోక గజపతిరాజుకు దగ్గరి బంధువు. ఓ 200 ఎకరాల వ్యవసాయం కూడా ఈయనకు ఉంది. ఒక పక్క తన పొలాల్లో వివిధ పంటల్ని పండిస్తూ వ్యవసాయంలోని లోటుపాటుల్ని దగ్గరగా గమనిస్తూనే మరోపక్క తన అభిరుచి మేరకు ఈ బృందావనాన్ని తీర్చిదిద్దారు. దీనివలన నాకు వచ్చిన ఆనందం ఏంటంటే 10 మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళడం వల్ల నా సిస్టర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లుని ప్రతి ఒక్కడు మెయింటైన్ చేసే తత్వం ప్రతి ఒక్కళ్ళలోనే ఉండాలి. మెయిన్ ఏంటంటే ఎక్కడ మనం కష్టపడి వచ్చినా రిలాక్స్గా మనం కూర్చోవాలంటే మనం ఉన్న ఇల్లు మన వాతావరణం పరిశుభ్రంగా ఉండి దాని తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నీట్గా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన రిలాక్సేషన్ అన్నది నీట్గా మెయింటైన్ అవుతాం అనే ఉద్దేశంతో పూర్వం ఇంత ఇల్లులు కట్టారు చేశారు అంటే దాన్ని మెయింటైన్ చేయడం ఇవాళ రోజుల్లో చాలా కష్టం. అది వాస్తవం. అది కానీ నా కింద నేను చేసిన నాకున్న ఈ ఎన్విరాన్మెంట్ వలన 10 మంది నా ఇంట్లో అంటే వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఊర్లో ఉన్న తర్వాత ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే పూర్వం నుంచి ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఏంటంటే టౌన్ అట్మాస్ఫియర్లో అయితే ఎవడది వాడు ఏమైనా తిరేలాగా ఉంటారు. కానీ విలేజ్ అట్మాస్ఫియర్లోని అన్యాయంగా ఉంటాం. రెండోది ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న
ఎంజాయ్మెంట్ అనేది సెపరేట్గా ఉంటుంది. అందుకే ఎన్విరాన్మెంట్లో ఏంటంటే ప్లాంట్స్ ఉండాలి, లైఫ్ స్టాక్ ఉండాలి, పాడి ఉండాలి. ఈ అగ్రి బేస్ అంతా కూడా మన దగ్గరలో అందుబాటులో ఉన్నది అంటే దాంట్లో ఉన్న ఆనందం ఇంకో దాంట్లో ఉండదని నా అభిప్రాయం. అందుకు నేను ఏం చేసుకున్నానంటే దేనికి అది సెపరేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ అన్ని ఎన్విరాన్మెంట్లు నా ఇంట్లో క్రియేట్ చేసుకుంటూ నా ఎంజాయ్మెంట్ అనేది నేను నా శ్రమను అని మర్చిపోవాలి అనుకుంటే నా ఎన్విరాన్మెంట్లోకి అన్నీ చూసుకొని నా పొద్దున్న లేసి నా కార్యక్రమాలన్నీ నా అగ్రికల్చర్ ఫీల్డ్లో అన్నీ చూసుకొని వచ్చి కూర్చున్నాను అంటే రిలాక్స్గా 10 మంది వచ్చినా నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒక ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామంది నాకేంటంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఏంటంటే వచ్చి పిల్లలతో ఎంజాయ్ చేసే తత్వంతో వస్తున్నారు. రెండోది నన్ను చూసి ఇంకొకడు మొదలుపెట్టి అలాగా ఒక గ్రీనరీ డెవలప్మెంట్ అన్నది ప్రతి ఇంట్లోని ఒక గ్రీనరీ డెవలప్మెంట్ ఒక చిన్న ప్లేస్ ఉన్న దానికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ డెవలప్ చేసుకోవాలనే తత్వంతో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల యజమానుల్లో పలువురు ఈయనకు బాగా పరిచయం. అప్పుడప్పుడు అక్కడి నర్సరీలను సందర్శించి తోట పెంపకంలోని పలు అంశాలను తెలుసుకుంటూ ఉంటారు దేవవర్మ. తోటలో అక్కడక్కడ కళాఖండాలను కూడా పొందిగ్గా అమర్చుకున్నారు. దేవవర్మ ఇంటికున్నంత ఖాళీ స్థలం అందరికీ లేకపోవచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. ఎక్కువ తక్కువలను కాసేపు పక్కన పెడితే అసలంటూ ఉండాల్సింది పెరటి తోటల పెంపకం పట్ల అభిరుచి, ఆసక్తి, అనురాగం, అభిమానం. అవి ఉన్ననాడు ప్రతి ప్రాంతము ఆకుపచ్చదనంతో దేవవర్మ తోటలాగా రూపొందుతుంది. ఆధునిక మానవుడి అశాంతులను పోగొట్టే చక్కటి పరిష్కారంగానూ నిలుస్తుంది. కాదంటారా? లేవండి, మీరు మీకున్న ఎంతో కొంత స్థలంలో మీకు ఇష్టమైన మొక్కల్ని పెంచి పెద్ద చేసి వృక్షాలను చేయండి. వాటి కింద మీరే కాదు మీ తర్వాతి తరాలు కూడా సేద తీరుతాయి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోగలుగుతాయి. దాసరి ప్రకాష్, అగ్రికల్చర్ రిపోర్టర్, సాక్షి న్యూస్. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపించండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ ఐడి sagubadi sakshiTV@gmail.com.